మనం ఇప్పుడు మసూరీలో ఉన్నాం. మసూరీని ది క్వీన్ ఆఫ్ హిల్స్ అని కూడా అంటారు. అయితే ఇక్కడ మనం మసూరీని ఎక్స్ప్లోర్ చేయడానికి 2 వీలర్ రెంట్కి తీసుకున్నాం. ఒక రోజుకి 500 రూపీస్. సో ఇప్పుడు మనం కెంప్టీ వాటర్ ఫాల్స్కి వెళ్ళబోతున్నాం. జనరల్గా ఇప్పుడు హైదరాబాద్లో సమ్మర్ కదా, 44 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. కానీ ఇక్కడ మిట్ట మధ్యాహ్నం 31 డిగ్రీస్ టెంపరేచర్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 13 డిగ్రీస్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఇది వేడిగా అనిపిస్తుందంట. నాకైతే నార్మల్గా ఉంది, వింటర్ సీజన్లో ఉన్నట్టుంది. అండ్ రాత్రి అయితే 20 డిగ్రీస్కి వస్తుంది. సో స్వెటర్ వేసుకోక్కర్లేదు, అలా అని చెమట పట్టేసి ఫ్యాన్ ఏసీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బాగుంది. ఇంకా మనం ఇక్కడ నుంచి కెంప్టీ వాటర్ ఫాల్స్కి 2 వీలర్ మీద వెళ్ళిపోదాం. వెళ్ళే రోడ్స్ మొత్తం బ్లాక్ అయిపోయాయి. ఎందుకంటే ఢిల్లీలో నైట్ ఎక్కితే మార్నింగ్కి మసూరీకి వస్తారు జనాలు. సో ఢిల్లీ నుంచి దగ్గర కావడం వల్ల మొత్తం అందరూ కూడా హిల్ స్టేషన్స్కి ఇక్కడికే వస్తున్నారు. అది కూడా సమ్మర్ హాలిడేస్ కదా. ఎన్ని కార్స్ ఎన్ని బైక్స్ ఉన్నాయో చూడండి. మొత్తం అరగంట సేపు అయింది మేము ఇలాగే వెళ్తున్నాం ఇంత ట్రాఫిక్లో. అక్కడ కనిపిస్తున్నాయా కెంప్టీ వాటర్ ఫాల్స్? ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. ఇంకొక 3 కిలోమీటర్స్ ఉంది. అయితే 3 కిలోమీటర్స్ ముందే కొండ మీద ఉన్నాం కాబట్టి మనకు వ్యూ కనిపిస్తుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా బండి వేసుకుని వెళ్ళిపోదాం. వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి మొత్తం షాపులే చూడండి. కొండ దిగుతున్నాం ఇప్పుడు. అయితే మెట్లు ఉన్నాయి కానీ అటుపక్క ఇటుపక్క మొత్తం షాపులే. ఇదిగోండి మనం కెంప్టీ వాటర్ ఫాల్కి వచ్చేసాం. జనరల్గా ఎండాకాలంలో వాటర్ ఫాల్ అంటే వాటర్ ఉండదు, కానీ ఇదంతా ఉత్తరాఖండ్ అంటే హిమాలయాస్ రీజన్ కదా. సో ఐస్ మెల్ట్ అయ్యి వాటర్ వస్తుంది అనమాట. ఇక్కడ కింద చిన్న పూల్లా కన్స్ట్రక్ట్ చేశారు. జనరల్గా న్యాచురల్గా పడుతుంది, కానీ జనాలు కొట్టుకుపోకుండా ఆడుకోవడానికి చిన్న పూల్ లాగా వాల్స్ అయి కట్టి జనాలు ఆడుకోవడానికి బాగా చేశారు. బాగుంది. అయితే ఇదే ఎండింగ్ వాటర్ ఫాల్ కాదు, ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా కిందకు వాటర్ పడుతుంది అనమాట. సో ఇప్పుడు ఇంకా కిందకి దిగి ఆ కింద ఉన్న వాటర్ ఫాల్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తానికి వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాం. నీళ్ళు అయితే చాలా 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 చల్లగా ఉన్నాయి. అండ్ అది కూడా పైనుంచి పడుతున్నాయి కదా, సో మేకుల్లా గుచ్చుకుంటున్నాయి. ఇదంతా కూడా నొప్పి వచ్చేస్తుంది, కానీ చాలా రిలాక్సేషన్గా చాలా రిలీఫ్గా ఉంది. చల్ల గాలి వస్తుంది భయ్య. తడిచిపోయాను కదా, అర్జెంటుగా బట్టలు మార్చుకోకపోతే చలి ఇంకెక్కువ అయిపోతుంది. తడి బట్టల మీద చల్లగాలి రావడం వల్ల చాలా ఎక్కువ చలి వస్తుంది. మొత్తానికి సక్సెస్ఫుల్గా కెంప్టీ ఫాల్స్లో స్నానం చేసేసి బట్టలు కూడా మార్చేసుకున్నాం. మనం వాటర్ ఫాల్స్కి మెట్లు దిగి వచ్చాం కదా. యాక్చువల్లీ ఇక్కడ రోప్ వే కూడా ఉంది. మీరు కావాలంటే మెట్లు దిగలేము అనుకుంటే రోప్ వేలో మొత్తం వ్యూ చూస్తూ కూడా వాటర్ ఫాల్స్ వరకు రావచ్చు. మనం ఇప్పుడు దలాయ్ హిల్స్ దగ్గర ఉన్నాం. దలాయ్ హిల్స్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. కరెక్ట్గా మనం సన్సెట్ అయ్యే టైంకి వచ్చాం. ఇంకొంతసేపు అయితే సన్సెట్ అయిపోయి మొత్తం చీకటి అయిపోవడం వల్ల మనకేం కనిపించదు. సో చెప్పాలంటే కరెక్ట్ టైంకి వచ్చాం. ఇక్కడ చాలా పెద్ద బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. హిస్టరీ ప్రకారం టిబెటన్స్ అక్కడి నుంచి పారిపోయి వస్తే 1959లోని ఈ ల్యాండ్ వాళ్ళకి బుద్ధిజం ప్రాక్టీస్ చేసుకోమని ఇచ్చారంట. దలాయ్ హిల్స్ పక్కనే బుద్ధుడి టెంపుల్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇదిగోండి బుద్ధుడి టెంపుల్, బాగుంది చూడడానికి. వీటిని మనీ వీల్స్ అంటారు. యాక్చువల్లీ టిబెటన్స్ బిలీఫ్ ఏంటంటే వీటిని ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకుంటూ వెళ్తే వాళ్ళకి దేవుడు బ్లెస్సింగ్స్ వస్తాయంట. అయితే వాళ్ళ మంత్రం ఈ వీల్స్ పైన సన్నటి లేయర్తో ప్రింట్ చేశారు. ఇందాక మనం చిన్న చిన్న మనీ వీల్స్ చూసాం కదా, ఇది చాలా పెద్ద మనీ వీల్ అనమాట. దీన్ని కూడా మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తిప్పాలి. మనం ఇప్పుడు మసూరీ మాల్ రోడ్లో ఉన్నాం. మాల్ రోడ్ చాలా ఫేమస్ అనమాట. ఈవినింగ్ అయితే అందరూ కూడా షాపింగ్ చేయడానికి వస్తారు. సో లేడీస్కి అయితే ఈ రోడ్డు షాపింగ్కి చాలా మంచి టైంపాస్ అయిపోద్ది. చాలా చాలా షాప్స్ ఉంటాయి, పబ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడే నేను ఒక పబ్కి వెళ్తే సింగిల్స్కి ఎలవ్ లేదని బయటికి తోస్తారు భయ్యా. పబ్లో ఎంటర్ చేయలేదని చెప్పి నేను తినడానికి నార్మల్ రెస్టారెంట్కి వచ్చా. అయినా యాక్చువల్లీ చెప్పాలంటే నాకు అది పబ్లా అనిపించలే. అంటే ఇప్పుడు ఒక టేబుల్ దగ్గర 4 కూర్చున్నారు అనుకోండి, ఆ 4 ఆ టేబుల్ దగ్గర డ్యాన్స్ వేసుకుంటున్నారు. అలా ఎవరి టేబుల్స్ దగ్గర వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటున్నారు. సర్లేండి, ఏదైతే ఉంది పబ్లో అయితే అన్ని డబల్ రేట్లు. ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చా కాబట్టి కొంచెం తక్కువలో అయిపోద్ది. ఉత్తరాఖండ్లోని 2 స్వీట్స్ చాలా ఫేమస్ అంట. ఒకటి సింగోరి మిఠాయి, 2 బాల్ మిఠాయి. అయితే ఈ షాప్లో సింగోరి మిఠాయి నాకు దొరకలేదు, బాల్ మిఠాయి దొరికింది.
బాగుంది చూడడానికి. మొత్తం లోపలంతా బ్రౌన్ కలర్తో ఉండి పైన మొత్తం వైట్ బాల్స్తో, షుగర్ బాల్స్ అనుకుంటా. చూడడానికి అయితే బాగుంది. లోపలంతా బ్రౌన్ చాక్లెటీలా ఉండి పైగా మాత్రం ఈ షుగర్ బాల్స్, ఈ వైట్గా ఉన్నాయి షుగర్ బాల్స్. సో రెండు కంబైన్ అయ్యి టేస్ట్ చేస్తుంటే బాగుంది. ఇప్పుడు మనం రబరీ జిలేబీ ఆర్డర్ చేసాం. ఇది 100 రూపీస్ అంట. 4 ఈ సైజ్ జిలేబీలు ఇచ్చారు, రబరీతో ఇచ్చారు. సో ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారంటే దీనికోసం, ఇది ఫేమస్ ఏమో అని చెప్పి నేను కూడా ఆర్డర్ చేసా. బాగుంది. యాక్చువల్లీ జిలేబీ ఇట్ సెల్ఫ్ చాలా బాగా చేశారు. దాంతోపాటు రబరీ కొంచెం స్వీట్ ఎక్కువ కదా, సో కాంబినేషన్ బాగుంది. అంటే నేను ఫస్ట్ టైం ఈ కాంబినేషన్ తింటున్నా, నాకైతే నచ్చింది. యాక్చువల్లీ నేను నైట్ స్టే చేయడానికి నాకు లాడ్జిలు దొరకకపోతే హాస్టల్ బుక్ చేసుకున్నా. అంటే ఒక రూమ్లో 4 నుంచి 6 బెడ్స్ ఉంటాయి. మనం ఒక బెడ్ బుక్ చేసుకోవచ్చు, మిగతా వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకుంటారు. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి తక్కువలో అయిపోద్ది. నేను ఇది 6 షేరింగ్ డార్ము, 6 అంటే 6 మంది ఉంటారు. అందులో నేను ఒక బెడ్డే బుక్ చేసుకున్నా. 600 నుంచి 700 రూపాయలు పడింది నాకు ట్యాక్సెస్తో కలిపి. అయితే నాకు ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే రూమ్కి తాళం ఇవ్వలేదు, వీళ్ళు ఇక్కడ నంబర్ లాక్ ఇచ్చారు. ఈ లాక్ని కూడా మీరు కావాలంటే ఇక్కడ సెక్యూరిటీ కోడ్తో ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఈ హాస్టల్ యొక్క యాప్ ఉంది, ఈ యాప్లోంచి మనం సింపుల్గా ఓపెన్ డోర్ అని కొడితే ఇక్కడ ఓపెన్ అయిపోద్ది. అదిగోండి ఓపెన్ అయిపోయింది. టెక్నాలజీని బాగా యూస్ చేసుకుంటున్నారు. సో అయితే నాది పై బెడ్, ఈ మిగతా 5 బెడ్లు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ వాల్యుయబుల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ లాకర్స్ ఉన్నాయి. నాది ఈ బెడ్ కాబట్టి నాది ఈ లాకర్ కూడా అంతే. యాప్లో ఓపెన్ లాకర్ అని ఉంటుంది. ఈ ఓపెన్ లాకర్ బటన్ నొక్కితే లాకర్ ఓపెన్ అయిపోద్ది. మళ్ళీ క్లోజ్ చేయాలంటే ఇలా పెడితే క్లోజ్. బాగుంది కదా. యాక్చువల్లీ ఇలాంటి హాస్టల్స్లో ఇంకో ఫెసిలిటీ ఏంటంటే కామన్ ఏరియా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఒక్కడనే వచ్చా, నాకు బోర్ కొట్టచ్చు, లేదంటే తిరగడానికి స్కూటీకి రెంట్కి తీసుకోవాలంటే నేను ఒక్కడిని 500 కట్టే బదులు ఇంకొకరితో పార్ట్నర్ అవ్వచ్చు. సో సింగిల్గా వచ్చిన వాళ్ళందరూ కామన్ ఏరియాకి వస్తారనమాట. అక్కడ కొత్త పరిచయాలు అవుతాయి, చాలా తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు కామన్ ఏరియా చూపిస్తా, అక్కడికి వెళ్దాం రండి. ఇదిగోండి మనం ఇప్పుడు కామన్ ఏరియాకి వచ్చాం. సో సింగిల్గా వచ్చే సోలో ట్రావెలర్స్ అందరూ ఇక్కడ ఉంటారనమాట. సో చాలామందిని మీట్ అవ్వచ్చు. ఇక్కడ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇది 8 బాల్ పూల్, లేదంటే ఇక్కడ ఫ్యూజ్ బాల్ ఉంది. నైట్ అయితే సింగింగ్ లేదంటే లైవ్ మ్యూజిక్ ఇలాంటివి కూడా ఇక్కడే ఆర్గనైజ్ చేస్తారు. ఈవేళ నైట్ లైవ్ మ్యూజిక్ ఉంది, మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. కార్తీక్ హాట్ వాటర్ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే బతికేంతలా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం జార్జ్ ఎవరెస్ట్కి వెళ్ళబోతున్నాం. ఇండియాలో సిక్కులు కనుక టర్బన్ వేసుకుంటే బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోయినా వాళ్ళకి ఎటువంటి ఫైన్ పడదంట. ఊరికే ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. వీఆర్ ఎట్ జార్జ్ ఎవరెస్ట్ పీక్. మనం ఇప్పుడు ఆ పైన కనిపిస్తుంది కదా, అక్కడికి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళబోతున్నాం. అయితే ఈ జార్జ్ ఎవరెస్ట్ పీక్ లోపలికి రావడానికి 200 రూపాయలు టికెట్ తీసుకున్నారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి మౌంట్ ఎవరెస్ట్ తెలుసు కదా, ఆ మౌంట్ ఎవరెస్ట్లో ఎవరెస్ట్ అనేది ఈ జార్జ్ ఎవరెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరే పెట్టారనమాట. సో ఈ జార్జ్ ఎవరెస్ట్ అనే ఆయన ఇక్కడ ల్యాబొరేటరీ నుంచి హిమాలయాస్ గురించి రీసెర్చ్ చేసేవాడు అనమాట. ఇంకా చెప్పాలంటే మౌంట్ ఎవరెస్ట్ గురించి రీసెర్చ్ చేశారు, అందుకే ఈయన పేరే మౌంట్ ఎవరెస్ట్కి పెట్టారు. సో మనం ఇప్పుడు జార్జ్ ఎవరెస్ట్ పీక్ పైకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ యాక్చువల్లీ ఈ కొండ ఎక్కే ముందు కన్సెంట్ ఫామ్ అడుగుతున్నారు. అంటే పైకి వెళ్ళే దారిలో ఒకవేళ మనకి ఏమైనా అయినా సరే వాళ్ళకేం సంబంధం లేదని చెప్పి మనం సైన్ చేసి ఆ తర్వాతే ఎక్కాలి ఈ కొండ. మనం పైకి వెళ్ళే దారి మొత్తం రాళ్ళతో ఉంది. పొరపాటున అడుగు అటు ఇటు అయిందంటే మాత్రం కాలు బెనికిపోద్ది. సో చూసుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాలి. అదిగోండి అక్కడ ల్యాబొరేటరీ కనిపిస్తుందా, జార్జ్ ఎవరెస్ట్ అనే వ్యక్తి అక్కడి నుంచే రీసెర్చ్ చేసేవారంట. అమ్మ బాబో, ఇంకా చాలా మెట్లు ఉన్నట్టున్నాయిగా. అదిగోండి అక్కడ మనుషులు కనిపిస్తున్నారా, ఇలా ఎక్కుకుంటూ అన్ని మెట్లు ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి. దారి అయితే చాలా అంటే చాలా సన్నగా ఉంది, నడుస్తుంటే ఎక్కడ లోయలో పడిపోతాం అని చెప్పి భయం కూడా వేస్తుంది. గుండె అయితే 120 కాదు 150 కొట్టుకుంటుంది పర్ మినిట్. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ రాళ్ళు జారుతున్నాయి. సో వీళ్ళు కన్సెంట్ ఫామ్ ఎందుకు సైన్ చేయించారో నాకు ఇప్పుడు అర్థమైంది.
మనకేమైనా వాళ్ళది రెస్పాన్సిబిలిటీ కాదన్నారు కదా. యాక్చువల్లీ ఇదంతా కంకర్ ఉంది చూసారా, సో చెప్పులు జారిపోతున్నాయి అన్నమాట. కొండెక్కుతుంటే మనకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ మొక్కలు కనిపిస్తున్నాయి. అంటే ఎలా ఉందంటే ఇలాంటివి నర్సరీలో పెంచుతారు చూడండి, ఆ టైప్లో ఉంది. నర్సరీలో ఉన్న ఫీలింగ్ ఉంది నాకైతే ఇవన్నీ చూస్తుంటే. ఫైనల్లీ వీఆర్ ఆన్ ది టాప్ ఆఫ్ ది జార్జ్ ఎవరెస్ట్ పీక్. మొత్తం అన్ని కొండలు కూడా ఈ కొండ కన్నా కిందే ఉన్నాయన్నమాట. అన్నిటికన్నా హైయెస్ట్ కొండ పైన మనం ఉన్నాం. వ్యూ అయితే భలే ఉంది కదా, అసలు చాలా బాగుంది. అండ్ సన్సెట్ అయ్యే టైం కదా, మొత్తం అంతా ఆరెంజిష్ అయిపోయింది. మసూరిలో మొత్తం వడగళ్ళ వాన పడుతున్నాయి, మొత్తం ఐసులు. దికావ్ ఇస్తారా? అరే దికావ్. ఇదిగోండి మొత్తం ఐసులు పడుతున్నాయి పైనుంచి. నిన్న నైట్ వడగళ్ళ వాన పడింది కదా, అయితే ఆ గాలికి ఎంత వేగంగా గాలి వచ్చిందంటే చెట్లు కూడా పడిపోయాయి చూడండి. మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని వెళ్తుంటే దారిలోని చెట్లు పడిపోయి మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. యాక్చువల్లీ చాలా అంటే చాలా పెద్ద గాలి వచ్చింది. ఇంకొంతసేపు అయితే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోద్ది. అంటే జనాలు మూవ్మెంట్ స్టార్ట్ అయితే మరి బళ్ళన్నీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. మేము నడుచుకుని వచ్చాం కాబట్టి సరిపోయింది, కానీ అదే వెహికల్స్లో వస్తే మాత్రం ఇక్కడ ఆగిపోవాల్సి వచ్చేది. మనం ఇప్పుడు ల్యాండోర్కి వెళ్ళబోతున్నాం. అయితే జనరల్గా అందరూ స్కూటీస్ రెంట్కి తీసుకుని వెళ్తారు, కానీ మనం 6 కిలోమీటర్సే కదా అని చెప్పి నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నా. అయితే చాలా అంటే చాలా స్టీప్ ఉంది, నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా కష్టంగా ఉంది. చాలా వరకు స్కూటీలు అయితే ఎక్కలేకపోతున్నాయి, కార్లు కూడా జారిపోతున్నాయి. సో ఏదో ఒకటి ఇంకా నడుద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం కాబట్టి నడుచుకుంటూనే వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి నేను ఎవరితో నడుస్తున్నానో వాళ్ళని చూపిస్తాను. వీళ్ళు ఎందుకు రివర్స్లో నడుస్తున్నారంటే అప్ ఎక్కడానికి కష్టంగా ఉంది, రివర్స్లో అయితే ఈజీగా ఎక్కొచ్చంట, అందుకని చెప్పి రివర్స్లో నడుస్తున్నారు. మనం ఇప్పుడు చార్ దుకాణం దగ్గర ఉన్నాం. యాక్చువల్లీ ఇక్కడ 4 షాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా టీ లేదంటే మ్యాగీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఫేమస్ అంట. సో మనం వెళ్ళే దారిలో కొంచెం అలా రెస్ట్ తీసుకుని ఏమైనా కొనుక్కోవాలన్నా ఇక్కడ కొనుక్కోవచ్చు. అయితే ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయంట, అందుకే చాలా ఫేమస్. 4ని చార్ అంటారు కదా ఇందులో, అందుకే చార్ దుకాణం అంట. చార్ దుకాణం దగ్గర నేను పోస్ట్ కార్డ్ చూసా. యాక్చువల్లీ చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నా ఈ పోస్ట్ కార్డ్స్. ఇక్కడ మసూరిలోని రస్కిన్ బాండ్ అనే ఫేమస్ రైటర్ ఉంటారంట, అంటే వచ్చి స్టే చేసి వెళ్ళిపోతుంటారంట. సో జనాలు ఆయనకి లెటర్స్ రాయడానికి ఇక్కడ పోస్ట్ కార్డ్స్ కూడా అమ్ముతున్నారు. నాకైతే చూసి చాలా బాగా అనిపించింది. అయితే ఇప్పుడు జెన్జీ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇదేంటో తెలియదు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ అడ్రస్ రాయాలి, ఇక్కడేమో మెసేజ్ రాయాలి అని. సో కొంచెం కామెడీగా అనిపించింది, కానీ మరి వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాట్సాప్లో ఇవే కదా, సో వాళ్ళకి పోస్ట్ కార్డ్స్ గురించి తెలియదు. నాతో వచ్చిన వాళ్ళు లిఫ్ట్ అడిగి వెళ్ళిపోతున్నారు. నేను ఎక్కే టైంకి ట్రాఫిక్ మూవ్ అయిపోయింది, లేకపోతే నేను కూడా ఎక్కేవాడిని. మొత్తానికి ల్యాండోర్ రీచ్ అయిపోయాం. లొకేషన్ అయితే చాలా బాగుంది. రోడ్డు మీద కూడా జనాలు ఎవ్వరూ లేరు, చుట్టూ గ్రీన్ ప్లాంట్స్. ఈ చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చూడండి ఎటు చూసినా గ్రీనరీయే, మొత్తం లష్ గ్రీన్. సమ్మర్లో కూడా భలే ఉంది చల్లగా. ఈ రోడ్ నాకు చాలా నచ్చింది, భలే ప్రశాంతంగా ఉంది, అస్సలు ఎవ్వరూ లేరు. కూర్చుని ఏమైనా షార్ట్ మూవీకో లేదంటే ఏమైనా పెద్ద మూవీకో స్క్రిప్ట్ రాయాలని ఉంది. పూరి జగన్నాథ్ గారు థాయిలాండ్ బ్యాంకాక్కి వెళ్ళి స్క్రిప్ట్ రాస్తారు కదా, నాకైతే అలాగా ఇక్కడ కూర్చొని స్క్రిప్ట్ రాయాలని ఉంది. అంటే అంత టాలెంట్ లేదనుకోండి, జస్ట్ అనిపిస్తుంది ఈ ప్లేస్ చూసి ఇక్కడే ఏమైనా కూర్చుని ఒక మంచి మూవీ స్టోరీ ఏమైనా రాయాలని అనిపిస్తుంది. నవ్వకండి ప్లీజ్. ల్యాండోర్లోని ఈ బేక్ హౌస్ చాలా ఫేమస్. అయితే జనాలు చూడండి మొత్తం క్యూ కట్టారు. అయితే ఇక్కడ ఒక చిన్న పేస్ట్రీ కూడా 500 రూపీస్ అలా ఉంటుందంట, కొంచెం కాస్ట్లీయే. అయినా సరే జనాలు మొత్తం వెయిటింగ్. ఇక్కడ డెస్క్ దొరకాలంటే కనీసం ½ అన్ అవర్ వెయిటింగ్ ఉంది. ఇదిగోండి మొత్తం అంతా జనాలు. ఇలాంటి హాస్టల్స్లో రూమ్ తీసుకోవడం వల్ల ఇదే బెనిఫిట్. నేను సింగిల్గా వచ్చినా సరే నాకు సింగిల్గా ఉన్న ఫీలింగ్ రావట్లేదు. ఇక్కడ డంప్స్లాట్స్ ఆడుతున్నారు. వీళ్ళు చేసిన యాక్షన్కి అది ఏ మూవీయో మనం చెప్పాలి. అయితే వీళ్ళందరూ గెస్ట్ చేస్తున్నారు. చేయండి, మనకి హిందీ మూవీస్ ఎలాగా రావు కాబట్టి మనం ప్రేక్షకులు మాత్రమే. ఆయనకి ఇచ్చిన మూవీ నేమ్ ఇది. అయితే ఆయన యాక్చువల్లీ కష్టంగా ఉంది కాబట్టి ఎవరు గెస్ట్ చేయలేకపోతున్నారు. मछली
మూవీ కా నామ్ క్యా హై? जल बिन मछली नृत्य बिन बिजली. హాయ్ గైస్, మనం ఇప్పుడు ఒక పెద్ద అడ్వెంచర్ చేయబోతున్నాం. వేర్ ఆర్ వి గోయింగ్ యాక్చువల్లీ? Lambitar mines. రిలేటెడ్ టు Ghost and paranormal activities. వీళ్ళని ఎక్కడికో దయ్యాల దగ్గరకు తీసుకెళ్తున్నారంట. నేను రిటర్న్ రాకపోతే షీఈస్ ద రెస్పాన్సిబుల్. దిస్ ఇస్ ద వీడియో ప్రూఫ్. No way, no way. I'm not the responsible person because ఐ యామ్ జస్ట్ జోకింగ్. ఓకే, I am Siddhi and I'm a tarot reader and numerologist. So ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ యాక్చువల్లీ ఒకప్పుడు క్వారీ అంట, లైమ్ స్టోన్ మైన్ చేసేవారంట. అయితే అక్కడ లైమ్ స్టోన్ మైనింగ్ వల్ల చాలా మందికి లంగ్స్ ఇష్యూస్ వచ్చేసి చనిపోయారంట. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, ఒకప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఆత్మలు ఈ నైట్ పూట ఏడ్చే సౌండ్స్ వస్తాయని అంటున్నారు. సో నాకైతే కొంచెం భయంగానే ఉంది, కానీ అందరూ వెళ్తున్నారు కదా అని అందరితో పాటు వెళ్ళిపోతున్నాను. చూద్దాం ఏమవుద్దాం. ముసిరిలో మనం ఉండే లాడ్జ్కి మనం ఇప్పుడు వెళ్ళే ప్లేస్కి జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో మనం ఇప్పుడు కార్లో వెళ్తున్నాం. మొత్తం ఘాట్ రోడ్డు. ఆల్రెడీ తల తిప్పుతుంది అక్కడికి వెళ్ళక ముందే. సో ఇంకా ఒక 2 మినిట్స్లో మనం ఆ ప్లేస్కి రీచ్ అయిపోతాం. మొత్తానికి మనం ప్లేస్కి రీచ్ అయిపోయాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి వేరే కార్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే మనకన్నా ముందు ఎవరో చాలామంది వెళ్ళారు. మైన్ ఎంట్రీలోనే ఒక చిన్న గేట్ ఉంది. సో ఇక్కడి నుంచి ఒంగుని వెళ్ళాలి. చూద్దాం, మెల్లిగా వెళ్ళిపోదాం అందరితో పాటు. మొత్తం అంతా చీకటే చూడండి. ఫ్లాష్ లైట్ వేస్తుంటే కొంచెం ఒక 3 అడుగులు ముందు ఎవరున్నారో కనిపిస్తున్నారు అంతే. ఫ్లాష్ లైట్ ఆపితే ఎవ్వరూ కనిపించరు. డన్, ఎవ్రీథింగ్ ఈజ్ డార్క్. మొత్తానికి మనం మైన్స్ దగ్గరకు వచ్చాం. చూడండి, మొత్తం పగిలిపోయి ఉన్నాయి. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ ఉండేది ఒకప్పుడు, మొత్తం ఇరిగిపోయి ఉంది ప్రజెంట్ అయితే. అందరూ కూడా ఈ బిల్డింగ్ లోపలికి వెళ్తున్నారు. సో మనం కూడా ఈ డోర్ లోపల ఏముందో చూద్దాం. కింద మొత్తం ప్యాడ్ ఉందంటే ఆవులు వస్తూ ఉంటాయి రోజు. సో లివింగ్ ఆర్గానిజమ్స్ వస్తున్నాయంటే మనం కొంచెం ధైర్యంగా ఉండొచ్చు. దిస్ బ్రో ఈస్ వెరీ నాటీ గై. ఫోటో షూట్ ఇన్ హాంటెడ్ హౌస్. లవర్స్కి ఏ ప్లేస్ దొరకలేనట్టుంది. గోడల మీద ఫ్లేమ్స్ రాసుకున్నారు. ఎక్కడ? హాంటెడ్ హౌస్లో, అది కూడా. ఇంకొక గ్యాంగ్ టార్చ్లు వేసుకుని వస్తున్నారు చూడండి. హాంటెడ్ ప్లేస్కి ఎంతమంది వస్తారా? ఇదే హాంటెడ్ ప్లేస్ రా రే. ఇందాకే ఒక గ్రూప్ ఇటు నుంచి రిటర్న్ అయ్యారు. సో వాళ్ళు వెళ్ళారు కాబట్టే మనం కూడా అదే రూట్లో వెళ్తున్నాం. అంటే కొంచెం సేఫ్ అని అనిపించి వెళ్తున్నాం అనమాట. ఎక్కడైతే అన్సేఫ్ అని అనిపిస్తుందో ఆ లొకేషన్కి వెళ్లకుండా ఉండడానికే ట్రై చేద్దాం. మైన్స్ మొత్తం తిరిగేసాం. అంతమంది వస్తే టూరిస్ట్ ప్లేస్ అవుద్ది, కానీ హాంటెడ్ హౌస్ ఎందుకు అవుద్ది?